మళ్ళీ ఈ లోకంలో అన్నిటికీ మర్యాద ఇస్తున్నాం కానీ దేవుడికి మనము మర్యాద ఇచ్చినట్లయితే, గౌరవించినట్లయితే అది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక దేవుని సన్నిధిలో మనం అందరం కొంచెం సమయం దేవుని యొక్క వాక్య నిమిత్తము సిద్ధపడతాం. కళ్ళు మూసుకోండి, ఎవరి కాళ్ళు సిద్ధపడండి. ప్రభువా, నీ వాక్యము నమ్మదగిందనైనా, నువ్వు మా మంచి బోధకుడు నాయనా. ప్రభా, నీ మాటల వల్ల మేము బ్రతికుంటాము నాయన. కనుక నీ మాటలు మాకు కావాలి యేసయ్య. నీ మాటలు ప్రభు మాతో పంచుకోనైనా, మాతో మాట్లాడము నాయన. జీవపు కలిగిన మాటలు నీవి నాయన యేసయ్య. నీ మాటలు వింటే మేము జీవించుంటాం కనుక ప్రభా, నీ దాసుని ద్వారా ప్రభా ఇవనైనా నాతోనూ మాతోనూ మాట్లాడే సహాయం చేసామని ఎవరికోళ్ళు ఆ విధంగా మనము హృదయపూర్వకంగా హృదయంలో ప్రార్థన చేసుకుంటుండగా వాక్య నిమిత్తమైన ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మకం గల మా దేవ, కృపాశక్తిమంతుడైన యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు అయ్యా. ఇప్పటి వరకు ఇదిగోనైనా పాటల ద్వారా స్తుతించాము, సాక్ష్యాల ద్వారా కనపరిచాము, ఆరాధనలో నీ నామాన్ని మహిమపరిచాము నైనా. అయ్యా, నువ్వు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించాము ప్రభా. మరి ఇప్పుడు ఇదిగనైనా ముఖ్యమైన సమయంలోకి వచ్చాము నైనా. ప్రభా, నీ మాటలు, మధురమైన మాటలు వినటానికి మేము సిద్ధపడి ఉన్నాము నైనా. సహాయం చేసి ప్రభా, నీ మాటలు సంఘానికి ఏ విధంగా ఉపయోగపడతాయో ప్రభా అయ్యా, నీ మాటల ద్వారా మేము తెలుసుకొని అయ్యా అదిగానైనా సంఘాన్ని బలపరచడానికి, సంఘ కుటుంబంలో ఆశీర్వాదాలు పొందుకోవటానికి నైనా నీ యొక్క మహిమార్థంగా ప్రభా ఇదిగానైనా అయ్యా నువ్వే మాట్లాడి సహాయం చేసేయమని, నీ దాసులు ప్రభా అయ్యా అదిగానైనా నువ్వే ఉండి సహాయం చేసేయమని అయ్యా. నీ దాసునైనా నేను ప్రభా ఒకటి బలహీనుడు ప్రభా అయ్యా. నేను మాట్లాడితే అది వ్యర్థము కనుక నువ్వే నాలో ఉండి మాట్లాడే సహాయం దయచేసి నీ ఆత్మశక్తి ద్వారా, ఆత్మ బలం ద్వారా కేవలం నీకు నోరుగా పూర్గా మాత్రమే నన్ను నిలబెట్టుకొని మాట్లాడమని మా ప్రేరణ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా. చాలా మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన సన్నిధిలో కూర్చున్న మనము నిరంతరము దేవుని యొక్క కృప దేవుడు మనకి అనుగ్రహించేలాగిన నిరంతరము కనిపెట్టుకొని ఆయన ఆత్మశక్తి పొందుకొని దేవుని యొక్క మాటలు మనము విందాము. కూర్చున్న మీ అందరికి మరోసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాను. ఫస్ట్లో చాలా తక్కువ మంది ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు చాలా మంది కొంచెం పర్వాలేదు. ఇక 2 ఫ్యామిలీస్ ఇస్తే సంపూర్ణమయ్యాయి, ఇంకా వాళ్ళు రాలేదు. సమయం కూడా అయిపోతుంది. సరే, ఏదో ఇప్పుడు వస్తారో ఇప్పుడు మానుకుంటారో మన వాళ్ళు మనకి తెలియదు కనుక దేవుడి కొరకు కనిపెట్టుకొని ఉంటుంది. చాలా మంచిది. ఈరోజు దేవుని యొక్క వాక్యం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతూ అద్భుతమైన ఆలోచన ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరి ఆలోచన మనం చూస్తే ఆయన అంటాడు, శ్రమలను చూసి మీరు ఆశ్చర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? మీకు ఏమన్నా అర్థమైందమ్మా? ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. శ్రమలు చూసి మీరు భయపడొద్దు, అవి దేనికంట? మీకు మహిమకరములై ఉన్నవి అంట. కష్టాలు ఎలా ఉన్నాయంట? మనకి సంతోషాన్ని ఇస్తాయి అంటాడు. మనకు మహిమ అంట. కష్టాలు, శ్రమలు, బాధలు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా. పౌలు తన యొక్క సువార్త భాగంగా అనేక శ్రమలు, సువార్తను ప్రకటించడానికి, సువార్తని దేవుని యొక్క కృపలో ముందుకు సాగటానికి అనేకమైన శ్రమలు అనుభవించిన వాడు మన అపోస్తలుడైన పౌలు.
దేవుని యొక్క సమర్పణ ఎంతగా ఉందో ఈ మాటను బట్టి మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆశ్చర్యపడవద్దు, కృంగిపోవద్దు అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కృంగిపోవద్దు, కష్టాలు చూసి మీరు కృంగిపోవద్దు, బాధలను చూసి మీరు కృంగిపోవద్దు, శ్రమలు చూసి మీరు కృంగిపోవద్దు, వేదనలు చూసి మీరు కృంగిపోవద్దు. ఎందుకంటే అవి మీకు సంతోషం ఇస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కష్టం వెనకాల సుఖాన్ని ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దుఃఖపడేవారు ధన్యులు, వారు దేవుని చూసేద్దరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దుఃఖపడేవారు, చూడండి ఎంత గొప్ప ఆలోచన. మనకు వచ్చిన ఆ శ్రమల బట్టి, మనకు వచ్చిన ఆ కష్టాలను బట్టి, ఆ బాధలను బట్టి కృంగిపోవద్దు అంటున్నాడు. ఎందుకంటే ఈ రోజుల్లో సర్వసాధారణ కృంగిపోవటము సర్వసాధారణం అయిపోయింది. ప్రతిదానికి కృంగిపోతూ ఉంటారు. ఇదిగో నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, చాలా మంది కృంగిపోయి ఏ ప్యానును, ఏ చెరువును, ఏ బావిలో చూసుకుంటున్నారు కదమ్మా. అంటే ప్యానును, చెరువును అంటే ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ శ్రీమంతుడైన దేవుడు నాకు సహాయకుడు అని నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీకు సహాయం దయచేస్తాడు. కృంగిపోవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన బిడ్డలో కొంతమంది బెటర్మెంట్ ఎగ్జామ్స్ రాసిచ్చారా? అవును కదా. ఎవరు రాశారు? బాలు, ఇంకా నవీన్ కూడా రాశాడు కదా. ఈరోజు ఒక న్యూస్ వచ్చింది పేపర్లో. ఎక్కడ కుత్పూలపురం మండలంలో సూరారము నివాసులో ఉంటున్న ఒక అమ్మాయి, 10th క్లాస్ అమ్మాయి చూసారా? తెలుసా మీకు ఆ విషయం? ఆ అమ్మాయి కూడా 10th క్లాస్లో ఇంగ్లీష్లో ఎందులోనూ ఫెయిల్ అయిందంట. ఫెయిల్ అయితే ఆ అమ్మాయి మళ్ళీ పట్టుబట్టి 90% పైనే తెచ్చుకుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా సంపాదించుకుంటాం మనం, ఇవాళ కాకపోతే రేపైనా సంపాదించుకుంటాం మనం. కానీ మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మనకి కష్టాలు ఉన్నాయి, మనకి బాధలు ఉన్నాయి, మనకి శ్రమలు ఉన్నాయి అని కృంగిపోవద్దు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు సహాయం దయచేయటానికి, సహాయం చేయటానికి. కానీ దేవుని మర్చిపోవద్దు. దేవుని మనము ముందుంచుకొని మనం ముందుకు సాగినప్పుడు అన్ని జయమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్ని జయమే. కృంగిపోవద్దు. నీకు ఈ రోజు లేకపోవచ్చు. ఒకప్పుడు ఎంత భయంకరమైన దీన స్థితిలో ఉన్న మనకి దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈ స్థితిలో ఉంచాడు. హల్లెలూయా. దేవుడు ఎంతగా ఆర్థిక శ్రీమంతుడకు దేవుడు మన దేవుడు. మన దేవుడు ఎవరమ్మా? శ్రీమంతుడకు దేవుడు. శ్రీమంతుడకు దేవుడు పక్షంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయకుడిగా ఉండి సహాయం చేస్తాడు. ఏం కాబట్టి రేపైనా ఇస్తాడు నీకు. ఆ శ్రమ ఎందుకు వచ్చిందంటే అది నీలో ఉన్న ఆ లోపం ఏదో ఉందో సరి చేసుకోమని ఒకసారి గుర్తు చేసుకో. ఆ కష్టం ఎందుకు వచ్చిందో గుర్తు చేసుకో. ఆ వేదన ఎందుకు వచ్చిందో గుర్తు చేసుకో. దాన్ని గుణపాఠంగా నేర్చుకొని ప్రభువులో కనిపెట్టుకోండు, నీకు దేవుడు సహాయం దయచేస్తాడు. అందుకే పౌలు అన్నాడు, నువ్వు ఆదరింపడవద్దు. దేవుని యొక్క కృపలో కృంగిపోవద్దు. నువ్వు ధైర్యంగా ఉండు, నీకు నీ సహాయము దయచేస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ సహాయం చాలా మంది పిల్లలు లేకపోతే కృంగిపోతూ ఉంటారు. అన్న అలా చేసిందా? కృంగిపోయింది ఏమన్నా? లేదు. నా దేవుడు నా పక్షంగా కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధికి పోయింది, దేవుని గట్టిగా అడిగింది, ప్రభువా నువ్వే నా తండ్రి, నా అవమానాన్ని ప్రభా ఇదిగో నా తండ్రి గౌరవంగా మార్చు, నాకు సహాయం దయచేయి అని ప్రార్థన చేసింది. దేవుని యొక్క కృపలో ప్రియ దేవుడి బిడ్డలారా, ఇదిగో పౌలు అన్నాడు, ఇదిగో కాబట్టి ఇంకొక ఆలోచన చూడండి, మీ నిమిత్తము నాకు శ్రమలంట. ఎవరి నిమిత్తము? మీ నిమిత్తము అంటే సంఘ సభ్యుల నిమిత్తము. ఆయన ఆ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇదిగో ఆయన అంటాడు, ఇదిగో కాబట్టి మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమను చూసి మీరు ఆశ్చర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రమలు, ఆయనకు వచ్చిన శ్రమలు ఎందు నిమిత్తం వచ్చినాయంట?
మీ నిమిత్తము సంఘం బిడ్డలు, ఎందుకంటే సంఘం బిడ్డలు అందరూ ఒకే మనసుతో ఉన్నారనుకోండి, ఏక మనసుతో ఉన్నారనుకోండి, ఏక ఆత్మతో ఉన్నారనుకోండి, సంఘ కాపడికి ఇబ్బందులు ఉండవండి, సంఘ కాపడికి కష్టాలు ఉండవు. ఒకే ఆత్మ. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నా కానీ రాని ఆత్మల గురించిన ఆందోళన, మీరు ఎంతమంది వచ్చినా కానీ ఇంకా రాలేదే వాళ్ళు, ఫలానా వాళ్ళు, ఇంకా చంద్రబాబు అక్కడే వచ్చాడు, అమ్మాయి ఏమైంది అనుకుంటా నేను, ఓకే, ఇంకా శోభ వాళ్ళు రాలేదే, ఎదురు చూపులు. అందుకే ఇక్కడ అంటాడు మీ నిమిత్తము ఏమంటాడమ్మా, నాకు వచ్చిన శ్రమను చూసి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నాకు వచ్చిన శ్రమలను మీ నిమిత్తము. సంఘము అంత ఏకాత్మ, ఏక మనసు, అందరూ ఒకేలాగా ఉన్నారు. అబ్బా ఎంత మంచి సంఘం అండి, సంతోషిస్తాను. నాకు సగం బీపీ షుగర్ ఎందుకు పెరుగుతున్నాయి తెలుసా? సంఘం పెట్టినాక బాగా బీపీలు షుగర్లు పెరిగినాయి. ఎందుకంటే ఆలోచన మీ గురించి, ఎందుకు వాళ్ళు ఎదగలేకపోతున్నారు, విశ్వాసంలో బలపడలేకపోతున్నారు, దేవుడికి నమ్మకంగా జీవించలేకపోతున్నారు, నమ్మకమైన జీవితము దేవుడికి ఇవ్వలేకపోతున్నాడు అని ఒక ఆవేదన, ఒక ఆలోచన నిరంతరం సంఘము. ఇక్కడ పౌలు కూడా మీ నిమిత్తము ఏమన్నాడు, నాకు వచ్చిన శ్రమను చూసి కదా, మీ నిమిత్తం నాకు వచ్చిన శ్రమను చూసి. సంఘము ఇక్కడ మందిరం ఏర్పడక ముందు ఈ కాలనీలో అందరూ నాతో బాగా కలిసి ఉండేవాళ్ళు, మా ఫ్యామిలీతో, మా కుటుంబంతో అందరూ కలిసి ఉండేవాళ్ళు, అందరూ బాగా. ఎందుకంటే ఫస్ట్ ఇల్లు మాయి కాబట్టి ఒక 10 లోపి ఉండేవి. అందరూ మేము కలిసి మెలిసి ఉండేవాళ్ళకి. సంఘం ఎప్పుడైతే పెట్టానో అందరూ నాకు వ్యతిరేకం అయిపోయారు. కాలనీ వాసులు మన బుధవారం మేనా పోయేటప్పుడు మన కృతజ్ఞత ప్రార్థన పెట్టుకున్నాం కదా, ఆ రోజు ఆరాధన జరుగుతుంది, కొంతమంది వచ్చి గొడవ చేసే కిందకు. తెలుసా తెలియదు. కొంతమంది కాలనీ వాసులు సౌండ్ ఎక్కువ అవుతుంది, మాకు డిస్టర్బెన్స్ అవుతుంది, వాళ్ళు మాత్రం ఏమని చేసుకోవచ్చు, మనం మాత్రం సౌండ్ పెడితే అది డిస్టర్బెన్స్. మనం ఇక్కడ సినిమా పాటలు పెట్టలేదు కానీ దేవుని మాటలే పెట్టుకుంటున్నాం, దేవుని నామనే మనం ఆరాధిస్తున్నాం కానీ అది డిస్టర్బెన్స్. ఓకే, ఆ రోజు రాత్రి రావటమే కాదు, మళ్ళీ పొద్దున 10 మంది కాలనీ వాసులు అందరూ కలిసి మా ఇంటి మీదకి వచ్చేసారు. ఎందుకు? సంఘ నిమిత్తమే కదా నాకు ఆ శోధన, ఆ బాధ. నాకు ఒక 10 మంది మన ఇంటి మీదకి వచ్చారంటే మనకి ఎంత గిల్టీగా ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. ఆ శ్రమ ఎవరి నిమిత్తము సౌండ్ పెట్టుకోవద్దు. ఇప్పుడు సౌండ్ తక్కువ చేసుకోవాల్సింది. పక్కన పేషెంట్ కూడా ఉండాలనుకోండి, మనం కూడా అర్థం చేసుకోవాలి. ఆయన కొంచెం పేషెంట్ చాలా సీరియస్గా ఉంది, వాళ్ళు కూడా వచ్చి మనకు కంప్లైంట్ ఇచ్చారు సౌండ్ తక్కువ చేసుకోమని. సరే, ఏదైనప్పటికీ వాళ్ళు మనం డిస్టర్బెన్స్ కాదు, మన ఇంటికి మీరు వచ్చిన. కానీ అందు నిమిత్తం ఆయన అంటున్నాడు మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమను చూసి మీరు. ఎందుకు అంటున్నాడు ఆ మాట అంటే, ఇక్కడ ఒక ఆలోచన చేసుకోండి. ఎందుకు అంటున్నాడు మీరు ఆశ్చర్య పడవద్దని? ఎందుకు అంటున్నాడు ఆ మాట అంటే, చాలా మంది చూడండి, సంఘ కాపరికి దైవజనుడికి ఇలాగైంది కదా, ఇలా కష్టం వచ్చింది కదా, ఆయనకి అంటే ఆయన జీవితం సరిలేదని కొంతమంది అనుకుంటారు. ఒకవేళ ఆయన బాగా ప్రార్థనలో లేడేమో, ప్రార్థనలు ఎదగట్లేదేమో, విశ్వాసంలో ఉండలేదేమో, నమ్మకంగా లేడేమో, కొంతమంది ఆ విధంగా అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, ఆయనకే కష్టాలు వచ్చినాయి, మనకు కూడా వస్తాయేమో భయం, మనకు కూడా వస్తాయేమో భయం. కష్టాలు వస్తాయి, కష్టాలు మనకి అది ఆశీర్వాదకరమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలకు ముఖ్యంగా కష్టాలు ఆశీర్వాదకరం. ఆయన మనకు శ్రమలు వచ్చినప్పుడల్లా మనం ధన్యులు అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కష్టాలు, బాధలు, దుఃఖాన్ని నాట్యముగా మార్చే దేవుడు, హల్లెలూయా. దుఃఖాన్ని నాట్యముగా మార్చే దేవుడు మన దేవుడు. కనుక మనము కష్టాలు వచ్చినాయని కృంగిపోవద్దు. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, 12 సంవత్సరములు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ దేవుని గుర్తిరిగింది, కృంగిపోలేంగా. నా యేసయ్య నాకు ఉంది ఆధారం. నేను ఎక్కడికో తిరిగాను, వైద్యుల దగ్గరికి పోయాను, డబ్బు హెచ్చించాను, ఇదిగో నా రోగం తగ్గలేదు. ఆయనకు ఒక బలము, నా యేసయ్య ఉన్నాడు, స్వస్థపరుస్తాడు, నమ్మకం, విశ్వాసం పెట్టి. అందుకే ప్రభు యేసయ్య అంటాడు ఆమె చూసి, కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది. దేవుని స్తోత్రం. కృంగిపోవద్దండి. మేము అనుకుంటాం, నాకు ఎందుకు ఈ తిప్పలు,
నాకెందుకు ఈ బాధలు, వాళ్ళతో మాట్లాడిపించుకోవటం ఎందుకు, వీళ్ళతో మాట్లాడిపించుకోవటం ఎందుకు అని నేను కుంగిపోతే పరిచర్య నేను చేయగలనా? పరిచర్యను ముందు తీసుకెళ్ళగలనా? ఎంతమంది వచ్చినా కానీ ప్రభు నిమిత్తం నిలబడడం, ప్రభు నిమిత్తం. అందుకే కాపరికి లేదంటే సేవ చేసే వాళ్ళకి కష్టాలు ఎక్కువగా వస్తాయి, అవి ఆశీర్వాదకరానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అవి చూసి మీరు భయపడవద్దు, కృంగిపోవద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేద్దామా? కృంగిపోవద్దు. ఆయన కృంగిపోయాడా? ఆయన ఆ సిచ్యువేషన్ లో ఆ మాట పలుకుతున్నప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ హేతువు చేత ఖైదీనైన పౌలును, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెరసాలలో ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, బంధించబడి ఉన్నాడు. చాలా మంది కష్టం వచ్చినప్పుడు అదే మనము ఏం చేస్తామంటే, ఎందుకు మనకు కష్టం వచ్చిందంటే మనమే కృంగిపోతూ ఉంటాం. ఈరోజు నిన్ను దేవుడు అంటున్నాడు, కష్టం వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు, నేనున్నాను నీకు సహాయం దయచేస్తానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ సమస్య ఏదైనప్పటికీ, నీ కష్టం ఏదైనప్పటికీ, నీ ఆలోచన ఏదైనప్పటికీ, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు కృంగిపోవద్దు, సహాయం చేసే దేవుని నేనే. హల్లెలూయా. నువ్వు కృంగిపోవద్దు, నీకు సహాయం దయచేస్తాను, నీకు తోడుగా ఉంటాను. పౌలు ఆ ధైర్యంతో ఆయన ఖైదీగా ఉండి కూడా తాను బలపరుచుకుంటూ, ఇదిగో పరిచర్య కోసం ఆయన సిద్ధపరుచుకుంటూ, ఇదిగో ఆయన ఆ పలుకుతున్న మాటల్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఎక్కడ ఉన్నాడు? ఈ మాట పలుకుతున్నప్పుడు ఖైదీగా చెరసాలలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడమ్మా? జైల్లో ఉన్నాడు. మనకు కొన్ని సమయంలో కష్టాలు వచ్చినప్పుడు బైబిల్ చదవలేము. మన బాధ, మన మనసు అంతా ఏదో కోల్పోయినప్పుడు, లేదా ఒక మనసు అంతా బాధపడుతున్నప్పుడు మనము పాట పాడలేము కదా. కానీ దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన కష్టంలోనూ స్తుతించాడంట, సంతోషంలోనూ స్తుతించాడంట. ఆ స్టాండర్డ్ మనం మెయింటైన్ చేయాలి. మనం కుంగిపోవద్దండి. ఏది వచ్చినా కానీ నా ప్రభుకి మహిమ, హల్లెలూయా. అక్కడ మీకే మహిమ. ఆ శ్రమ వచ్చిందంటే మీకే మహిమ, మీకే ఆశీర్వాదములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకే ఆశీర్వాదములు అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ పత్రిక 11వ అధ్యాయము కొన్ని మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పడ్డ శ్రమలు 23 వచనం చదువుతాను. వెర్రివాని వల్లే మాట్లాడుతున్నాను. ఏమంటున్నాడమ్మా? ఎర్రివాని వల్లే. చాలా మంది భక్తి విశ్వాసం కొంతమందికి ఎలా అనిపిస్తుందమ్మా? ఎర్రివాళ్ళ. చాలా మంది నీకు పిచ్చా అంటారు. నీకు పిచ్చా? ఇంత భక్తి, నీకు ఇంత విశ్వాసమా? చాలా మందికి ఎదుటోళ్ళకి నా విశ్వాసము, నా నమ్మకము, నా గురి వాళ్ళకి వెర్రితనంలాగా కనబడుతుందట. పౌలు కూడా అదే అంటున్నాడు, భక్తి అనేది వెర్రితనము కాదండి, అది ఒక నమ్మకము. నా దేవుడు సమస్తము అంతే, నా దేవుడు సమస్తము చేయగలడు. ఆయన శూన్యములోనే సమస్తమునే ఏర్పాటు చేసిన దేవుడు, సృష్టించిన దేవుడు శూన్యములోనండి. అంత గొప్ప దేవుడు నా దేవుడు. నాకు సహాయం దయచేయడా? నాకు దేవుడు తోడుగా ఉండడా? నాపై కనికరం చూపించడా అని ఆయనకు విశ్వాసము విరివాళ్ళని మాట్లాడుతున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిసాదికుడును మరి విశేషంగా ప్రయాసపడుతున్నాయి. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నాడమ్మా? విశేషంగా ప్రయాసపడుతున్నాను. చాలా మంది అసలు మీకు తెలియదు, సంఘంలో సంఘ కాపులు ఎలా ఉంటారంటే ఏదైనా సంఘమే చేసుకోవాలి. నేను ఒక సంఘం నుంచి బయటకు వచ్చి ఆ సంఘంలో ఉన్న సిచ్యువేషన్లు కానీ ఆలోచన చేస్తే, ఇప్పుడు నేను అలా కాదు, సంఘం పెట్టేలా చేయాలని కాదు, నా వంతుగా నేను నాకున్న శక్తిని బట్టి. పౌలు కూడా పరిచర్య ఎలాగ చేసుకున్నాడు? తన శ్వాస శక్తిని బట్టి ఆయన డేరాలు కుట్టుకుంటూ, తన అవసరానికి పరిచర్యకి ఆయన సంపాదించుకుంటూ ఆయన ముందుకు సాగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి మీద దేహాన్ని అడగకుండా తన పరిచర్య ముందుకు సాగించాడు ప్రియ దేవుని బిడ్డలారా. అది పౌలు యొక్క విశ్వాసము, పౌలు యొక్క నమ్మకము. మనం అనుకోవచ్చు ఇంకా సంఘానికి ఇవ్వాల్సిన పని లేదంటే అది మీ నిర్ణయం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో పౌలు ఏమంటాడంటే, మీరు విస్తరించిన కొలది విస్తారంగా
దేవుడి దగ్గరికి తీసుకురండి. మీరు విస్తరించుకోలేదు, మీకు ఏమో 0% మీరు సంపాదించలేదా, మీరు ఏమి మీకు సంపాదన లేదా, దాంట్లో తీసుకురావద్దు. ఎవరి కష్టంలోంచి దేవుడు మీకు ఇచ్చిన దాంట్లోంచి కానీ ఇస్తున్నారా, అది ఆ సంఘం ఆలోచించుకోవాలి. ఈ రోజు అనేకమైన సువార్త పరిసరాలు ఇదిగో విస్తారంగా కొనసాగుతున్నాయంటే సంఘము ద్వారానే. కుంటిపడిపోకుండా సంఘము విస్తరించాలంటే సంఘము బలపడాలి, సంఘము నిలతొక్కోవాలి, సంఘము మీ గుప్పిలు ఇప్పాలి. ఏది చేసినా నా ఓన్ డబ్బులతోనే నేను చేయగలుగుతాను. ఇప్పుడు వరకు నా ఓన్ డబ్బులే, ఓన్ బైబుల్ ప్రకారంగా, వాక్యం ప్రకారంగా మన సంఘము కృతజ్ఞతలు చూపించట్లేదు కాబట్టి నేనే ఆ రిస్క్ తీసుకొని ఏదైనా కానీ నా ప్రభు కొరకు నేను చేయాలి, ఏది తక్కువ చేయకూడదు నా దేవుడి గురించి అని సమర్పణతో ఒక ఎర్రి వాళ్ళ వల్లే పరిచయం చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు ఆయన, అనేక పర్యాలు చెరసాల్లో ఉంటిని. ఏం చేస్తున్నాడమ్మా, అనేక పర్యాలు. ఎందుకు చెరసాల్లో ఉన్నాడు? దొంగతనం చేశా. చెరసాల్లో ఉండేది ఎందుకమ్మా? దొంగతనం చేసి ఉంటున్నాడు ఆయన. సువార్త పని. ఈరోజు నేను కూడా మైక్ కొంచెం ఎక్కువ పెడతాను, నా మీద కేసులు పెడతాను. రెడీగా ఉన్నారు. ఇప్పుడు చట్టపరంగా మేము యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. తీసుకోండి, నో ప్రాబ్లం. జైలు పోవటానికి కూడా రెడీని. నా దేవుడు నా ప్రభు కొరకు నేను చేయాల్సింది చేసినంత వరకు నేను తగ్గిదిలో ఒక సమర్పణ, ఎర్రి ఆలోచన. ఎందుకంటే నా ప్రభు నా కొరకు తన పరిపూర్ణమైన రక్తము పరిపూర్ణంగా ఒంటిలో ఒక బొట్టు కూడా నా కొరకు అదిగో ఆయన కొరకు ఉంచుకొని నా కొరకు కాచిన దేవుడు నా ప్రభుని నేను ఏ విధంగా ఆరాధించాలి, ఆ నమ్మకం సంఘములో ఉండాలి. ఆయన ఒక్కడికే ఉండి ఆయన అంటున్నాడు, ప్రయాసపడితే అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటేనే అపరిమితంగా, అంటే దేవుని యొక్క సువార్త నిమిత్తము ఆయన చెరసాల్లో వేయబడ్డారు. యూదులు, రోమిలు అందరూ కలిసి ఆయన్ని ఇదిగో సువార్తను ప్రకటించకూడదని జైలు పెట్టేశారు. దేవుని బిడ్డలారా, అనేక మార్లు ప్రాణాపాయములు ఉంటిని. అనేక మార్లు ఏం చేస్తున్నారంట? ప్రాణాపాయం. మీకు తెలుసు, ఇక్కడ చాలా మంది దేవుని యొక్క వ్యతిరేక శక్తులు ఉండి దేవుని యొక్క సేవకులను చంపడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఈరోజు దేవుని సేవకులు మేము లేకుండా పోతే ఈ పరిసరాలు అయిపోతాయి. దాని నిమిత్తం చాలా మంది దొంగసాటుగా పరిశీలన చేస్తున్నారు. దొంగసాటుగా. కానీ మనము దేవుని కృపను పెట్టి ముందుకు సాగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడు ఆయన? ఎక్కడ ఉంది? మనం 11 ఎక్కడ పోయింది పేజ్? 11:23, 24. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 మార్లు అంటమ్మా. ఎన్ని మార్లు? 5 సార్లు. ఎన్ని దెబ్బలు తిన్నంట? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, అంటే 39 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడు. యేసుక్రీస్తు సిలువలో ఆ కలువరి యాగంలో ఒక్కసారి తిన్నాడు, కానీ 5 సార్లు తిన్నాడంట దెబ్బలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిసర నిమిత్తము, సంఘము నిమిత్తము సువార్తను ప్రకటించి అనేకని ఆత్మీయుల్ని పెంచడానికి, ఆత్మీయ జీవితాలు ఇవ్వటానికి అది ఆయన సమర్పణ ఎంతగా ఉందో చూడండి. ఆయన అపరిమితంగా దెబ్బలు తింటే అనేక మార్లు ప్రాణాపాయం ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమల్లో పడి తిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత శ్రమలు అంటే దేవుని సువార్త ప్రకటించే వాళ్ళకి, దేవుని సేవ చేసే వాళ్ళకి మామూలు శ్రమలు ఉండవండి, మామూలు కష్టాలు ఉండవు. మేము తినకపోయినా, ఇంట్లో ఉన్నా లేకపోయినా, ఇంట్లో ఏ సాతాన్ని గలిబిలి చేసి గొడవలు చేసినా మేము ఇక్కడికి వచ్చి మీతో సంతోషంగా వాక్యం పంచుకోవాలి. ఒక్కోసారి ఆ మనసు, మా బాధతో మనసు ఏం చెప్పగలం మీకు? దేవుని మీద ఆధారపడదు. ప్రభా, నీ ఆత్మ నాకు గమనించింది నాయన, నాలో నా ఆత్మ కాదు నాయన అని ప్రార్థన చేసుకుని ఇక్కడ నిలబడతా ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత శ్రమ పడుతూ, బాధలు పడుతూ, వేదన పడుతూ ఇదిగో పరిచర్య కొనసాగిస్తున్నాడు పౌలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలో అయినా మీరు ఒకసారి దేవుని యొక్క పరిచర్య చేసే వాళ్ళ వెనకాల ఎంత బాధ ఉంటుందో, వాళ్ళ వెనకాల ఎంత శ్రమలు ఉంటుందో, వాళ్ళ వెనకాల ఎంత కష్టం వేదన ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఇటలీ పోయేటప్పుడు ఆయన సముద్రంలోనే ఓడ ఆగిపోతే చలిగాలికి ఆయన అక్కడే తిండి లేకుండా
అక్కడ ఆయన ఒక రాత్రి ఒక పగలంతా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో చేస్తున్నారు. ఆయన రాత్రి పగలు సముద్రంలో గడిపి శ్రమలు పడి ఒక రాత్రి పగలు అంటే ఒక రాత్రి ఒక పగలు గడిపి ఆయన సముద్రంలో ఉన్నట్టుగా అక్కడ ఆయన బందీగా పట్టబడి ఖైదీలతో పాటు ఆయన ఇటలీ తీసుకెళ్లేటప్పుడు జరిగిన సంఘటన జ్ఞాపకం చేసుకున్నాడు. 26 వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, అనేక పర్యాములు ప్రయాణంలోను నదుల వల్లనే ఆపదల్లోను దొంగల వల్లైన ఆపదల్లోను నా స్వజనుల వల్లైన ఆపదల్లోను అన్ని జనులు అయిన ఆపదల్లోను పట్టణంలోను ఆపదలు అరణ్యములో ఆపదలోను సముద్రంలో అన్ని అందరి ద్వారా అన్నిలోళ్ళ ఆపదలంట. అన్నిలోళ్ళ తన సంఘము విశ్వాసుల ద్వారా ఆపదలంట. ఏమంటాడమ్మా, నా స్వజనులు అంటే ఎవరు? నా స్వజనులు అంటే ఎవరమ్మా? సంఘము, విశ్వాసులు. నా స్వజనుల వల్ల వచ్చే ఆపదల వల్ల, మళ్ళీ అన్నిల వల్ల, తర్వాత పరిసరలు చేసే వాళ్ళ వల్ల, రోమిల వల్ల, యూతుల వల్ల వచ్చే ఈ ఆపదలన్నీ తను అనుభవించి కష్టాలు అనిపించిన వాడు ఇదిగో పౌలు. ప్రియ దేవుని బిడ్డ, కృంగిపోలేదండి. అని ఎక్కడా ఈరోజు దేవుడు నీతో నాతో పౌలు జీవితం ద్వారా ఏం చెబుతున్నాడు? కృంగిపోవద్దు. ఆ కష్టంలో, ఆ వేదనలో, ఆ శ్రమలో ఏదైతే ఉన్నాయో అది నీకే ఆశీర్వాదకరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కీడు వెనకాల మేలు దాస్తాడు దేవుడు. శ్రమలు వెనకాల సంతోషం ఇస్తాడు దేవుడు. సహాయం దయచేస్తాడు. ఆ సంతోషం నిరంతరం ఉండేదండి. నిరంతరము దేవుని బిడ్డలైన మనకి ప్రియ దేవుని బిడ్డరా, దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా, ఆత్మ బలం ద్వారా ఇదిగో ఆయన మనకి ఏమిస్తాడు? ధైర్యం. ఏమిస్తాడు? ఇంకా మనకి ఆశీర్వాదములు. ఏమిస్తాడు? మనకి సహాయము. దేవుడు కృంగిపోవద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ కుటుంబం ఏ స్థితిలో ఉందో, ఈరోజు నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, కృంగిపోవద్దు. నేనున్నాను నీకు. హల్లెలూయా, హల్లెలూయా. నేనున్నాను. కష్టంలో ఆ పౌలు అంటున్నాడు, ఎవరి కోసం ఈ కష్టాలు అని ఆలోచన చేస్తే, ఒకసారి అపొస్తలుడైన పౌలు అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 1వ అధ్యాయంలో 6వ వచనం చదువుతాం. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును. ఎందుకు శ్రమ పడుతున్నాడంట పౌలు? మీ ఆదరణ, మీరు బాగుండాలి. ఇంకా మీకు రక్షణ ఏం చేయాలంటమ్మా? రక్షణ కొరకును పొందుదము. మేమందరం పొందిన ఈ ఆదరణ కొరకే పొందుదాము. ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టు ఈ శ్రమను ఓపికతో సహించుటకు కార్యసాధికమై ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేము పొందుతున్న శ్రమలు ఆన్లైన్ ప్రార్థన మీరు ఎవరు రావట్లేదు. మన మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? ఒక్క రాత్రి దేవుడు అంటాడు తను ఏర్పాటు చేసుకున్న శిష్యులతో, ఇదిగో మీరు ఇక్కడ ప్రార్థన చేయండి, ఈ సోదరులు తప్పిపోయినట్లుగా ప్రార్థన చేయండి అంటే వాళ్ళు గురుకు పెట్టి నిద్రపోతుంటే ప్రభు బాధపడతాడు. ఒక్క రాత్రి అయినా మీరు మేలుకొనలేదా? ఒక్క రాత్రి అయినా సంఘము గుర్తించలేదా అని ఈ మనలాగా ఉన్నాయి అనుకోండి సంఘాలు. ఆల్నైట్ ప్రార్థన జరుగుతున్నాయి. మేము మొండిగా పాపం నా కోడలను వేసుకొని, నా భార్యను వేసుకొని, ఇదిగో పాపం మహా తల్లి వచ్చింది, ఎంత ఏమి లేకపోయినా వర్షమైన తడుచుకుంటాను వస్తుంది. ఇంకా మేమే ప్రార్థనలు ఎవరి కోసం అండి పెట్టేది? మన కుటుంబాలు బాగుండాలి, మనకి శ్రమలు రాకూడదు, మన కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలి. మీకు ఆదరణ కావాలి, దేవుని యొక్క ఆదరణ మీ కుటుంబంపై ఉండాలి అని, మీ కుటుంబంపై రక్షణ ఉండాలి, దేవుని యొక్క కాపుదల ఉండాలి. రాత్రంతా పెనుకులాడుతూ ఉంటాం మేము. రాత్రంతా సంఘం అంతటి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏ రోజైనా గుర్తించారా సంఘం? ఓ సహోదరా, సహోదరి, ఒకసారి ఆలోచన చేసుకుంటే ఇక్కడ పౌలు నేను పొందుకున్న ఈ కష్టాలు ఎవరి కోసం అంటే సంఘము కోసమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘము కోసమే అంటున్నాడు. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనం చదివితే, 2వ అధ్యాయం 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. లేదమ్మా, తిమోతి రాసిన 2వ పత్రిక
దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏమవుతున్నంట? సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సువార్త విషయములో సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుతున్నాను, అయినను దేవుని యొక్క వాక్యము బంధింపబడి ఉండలేదు. హల్లెలూయా. అని చూడండి ఎంత ధైర్యము. అని నేను జైల్లో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నా, కుంగిపోలేదు. అందుకే ఇదిగో జైల్లో ఉన్నా కానీ ఆ సువార్త పత్రికల ద్వారా సువార్తని, దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ఇతరులకి ఇదిగో పత్రికల ద్వారా రాసి ఇతరులకి పంపిస్తున్నాడు. హల్లెలూయా. వాక్యం బంధించబడలేదంట. ఎంత నమ్మకము చూడండి ఆయనకి, ఎంత విశ్వాసం. మన నమ్మకం, మన విశ్వాసము. ఒకసారి ఆలోచన, సండే వచ్చిందంటే మళ్ళీ సండే దాకా మధ్యలో సంఘంలో ఏమవుతుంది అవసరం లేదు, మనకి ఏమవుతుందో అవసరం లేదు, ఏమవుతుందో ఏం జరుగుతుందో మనకు పట్టించుకో. ఒక ఆదివారం అయితే చాలు. ఇది కాదండి. ఈరోజు అందరూ దేవుడికి రాకడ అతి సమీపంలో ఉంది. అందరు ప్రార్థనలు కనిపెట్టుతున్నారు. ప్రార్థనలో ఇదిగో ఎదుగుతూ విశ్వాసంలో బలపడుతున్నారు. మన సంఘము ఒక్కసారి ఎవరికి వాళ్ళే హృదయంతరం గురించి ఆలోచన చేయండి. కుటుంబ ప్రార్థనలు ఎలా జరుగుతాయి? విజ్ఞాపన ప్రార్థనలు ఎలా జరుగుతాయి? ఆన్లైన్ ప్రార్థనలు ఎలా జరుగుతాయి? ఒక్కడి వల్ల అయ్యేదేనా? ఒకసారి ఆలోచన చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇదిగో ఆయన ఏ శ్రమ పొందుకున్నప్పటికీ, ఏ కష్టం పొందుకున్నప్పటికీ, ఇదిగో ఆ సంఘం యొక్క ఎదుగుదల గురించి ఆయన బలపరుస్తూ ఆ లేఖనం ద్వారా వాక్యాన్ని పంపించేవాడు సంఘానికి బలపడటానికి. దేవుని స్తోత్రం. ఆయన శ్రమలో ఉండి కూడా వాక్యం ద్వారా సంఘాన్ని బలపడటానికి ఆయన పత్రికలు రాసి పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన రక్షణ లేని వారికి కింద లైన్ 10వ వచనంలో, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవాలని. ఏమంటే ఏర్పాటు చేసిన వారు నిత్యమైన దేవుని యొక్క మహిమలో జీవించాలి. దేవుని యొక్క ఆత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి. రక్షణ కార్యం జరగాలి మీ కుటుంబంలో. దేవుని యొక్క కృపలో దేవుని బిడ్డలారా, ఆ రక్షణ కార్యము ఇదిగో మన యొక్క సంఘంలో జరగాలి, పొందాలి. నేను వారి కొరకు సమస్తము ఓర్చుకుంటున్నాను. సమస్తమును నా సంఘము ఇదిగో రక్షించబడాలి, నా సంఘము ఆశీర్వదించబడాలి, నా సంఘము ఆత్మీయ సంఘముగా దీవించబడాలి, నా సంఘము ఆ పరలోక పట్టణంలో ఇదిగో వారసులుగా నా బిడ్డలు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తున్నాడో ఇదిగో అదే ఆలోచన సంఘ కాపరి చేస్తాడు. దేవుని బిడ్డ, దేవుని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంటే మనం దేనైతే నమ్ముకొని మనము ఇదిగో ప్రతి విషయములో దేవుడు ఉన్నాడు అని కృంగిపోకుండా, ఆ దేవుని యొక్క కృపను నిరుత్సాహపడకుండా పౌలు ఏ విధంగా అయితే ధైర్యంగా ఉండి ముందుకు సాగాడో మనం కూడా అలాంటి ఆలోచనతోనే ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:24 చూస్తే, కొలస్సీయులకు రాసిన పత్రిక 1:24 మనం చూస్తే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమలయందు సంతోషించుచు. అర్థమైందమ్మా? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమలయందు సంతోషించుచు. శ్రమలయందు ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శ్రమలంతా సంతోషిస్తున్నాడండి. కృంగిపోవట్లేదు ఆయన. మనము కృంగిపోతూ ఉంటాం. మన కుటుంబంలో ఏదైనా జరగలేదు అనుకోండి, మన కుటుంబంలో ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, బాధ వచ్చింది అనుకోండి, నాకే ఎందుకు వచ్చిందా. ఇంకొకరైతే ఏమంటారు సార్, నాకే ఈ కష్టం వచ్చిన పక్కనోళ్ళు రావచ్చు కదా అంటారు, పక్కింటోళ్ళు రావచ్చు కదా అంటారు కదా. పక్కింటోళ్ళకి వచ్చిందో రాదో అది వేరే విషయం, ఆ దేవుడు చూసుకుంటాడు, మనం ఏది చెప్పేది. కానీ మనం అంటాం, నాకెందుకు ఈ కష్టం కదా. మనకి ఎవరైనా శత్రువు పడలేదు అనుకోండి, శత్రువులు ఉన్నారనుకోండి, గిట్నలు ఉన్నారనుకోండి, వాళ్ళకి రావచ్చు కదా అంటాం కదా. ఒకసారి వాళ్ళు పక్కన వచ్చినప్పుడు మనం సంతోషిస్తా ఉంటాం. కాదు, శ్రమలు అనేవి ఆ దేవుని బిడ్డల నిమిత్తం వచ్చే శ్రమలు అది ఆశీర్వాదకరంగా ఉండటానికి. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా ఇదిగో వచ్చే ఆ ఏ కష్టమైనా కానీ ఆ కష్టమైన కాల
నీకు సంతోషాన్ని ఇస్తా అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పెట్టారా, ఆయన అంటున్నాడు, ఇదిగో శ్రమలో యందు సంతోషించు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలు కొదవైన వాటి యందు నా వంతు నా శరీరం మందు సంపూర్ణము చేయిస్తున్నాను. క్రీస్తు పడిన పాటల్లో మన కొరకు ప్రభు యేసు క్రీస్తు పడిన పాటల్లో ఆయన పొందుకున్న శ్రమల్లో మనం కనీసం ఒక 1% కూడా పొందుకుంటున్నామా? 1% కూడా మనం పొందుకోవట్లేదు. మన కొరకు ఆయన సంపూర్ణంగా ఆయన శరీరము మన కొరకు సమర్పించుకొని ఆయన ప్రాణ త్యాగం చేసిన వాడు ఇదిగో ప్రభు యేసుక్రీస్తు. మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. నిన్ను ప్రాణాన్ని అడగట్లేదు దేవుడు, నీ సమర్పణ అడుగుతున్నాడు. నీ విశ్వాస జీవితాన్ని దేవుడికి ఇవ్వమంటున్నాడు. నమ్మకమైన జీవితం జీవించమంటున్నాడు. నమ్మకంగా నువ్వు ఉండు, నీకు నేను తోడుగా ఉంటాను. నీ కష్టం వచ్చినప్పుడు ఇదిగో నేను సహాయం దయచేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే మన రోమిలకు రాసిన పత్రికలో, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎక్కడ ఎందులో ఆనందిస్తున్నామమ్మా? దేవునిలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని అతిశయపడుతున్నాము. దేవుని చాలా మంది దేవుని పక్కన పెట్టి మనకున్న వాటిలో కదా, పెళ్లికి పోతే అబ్బా చాలా మంది చూస్తూ ఉంటాం, అమ్మల్లో ఏమనుకోవద్దు, స్త్రీలైన వాళ్ళు కదా, ఒక్కొక్కరు వాళ్ళు కట్టుకున్న చీరను బట్టి అతిశయపడతా ఉంటారు. అవునా కదమ్మా? చీర, నా చీర ఇంతే. వాళ్ళు కొంత ఒక 2000 అయిన కానీ ఇంకొక ఎక్కువ చెప్పుకుంటారు. అవునా కదా? ఇంకొక ఎక్కువ చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అతిశయపడాలి. మనకున్న గోల్డ్ని బట్టి అతిశయపడతా ఉంటారు. మనకున్న గోల్డ్ని బట్టి చాలా మంది ఉన్న ఆ డబ్బు మనకు సంపాదించుకుంటున్నావు, నాకు చాలా సంపాదించుకుంటున్నాను, నేను మీకంటే బాగున్నాను, అతిశయపడుతాను. ఇక్కడ పౌలు అన్నాడు, క్రీస్తుని బట్టి అతిశయపడుతున్నట. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. చదువుతున్న బిడ్డలైతే వాళ్ళకి వచ్చిన మార్కులను బట్టి నేను కష్టపడి చదివారా, దేవుడు సహాయం చేశాడని చెప్పరు, కష్టపడి చదివారా అంటారు కదా. నాకు దేవుడు సహాయం చేశాడు, మంచి మార్కులు ఇచ్చాడు, కృతజ్ఞత ప్రార్థన పెట్టుకోవాలి అనుకుంటారా? అబ్బే, ఎందుకు కృతజ్ఞత ప్రార్థన? దేవుడు నాకు నేను కష్టపడ్డ రాత్రనగా పగలనగా కదా, నేను చదువుకున్నాను అనుకుంటారు. కానీ నాకు దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం లేకపోతే చదవగలమా? ఆరోగ్యం లేకపోతే చదవగలమా? ఏదన్నా చాలా మంది చూస్తా ఎగ్జామ్ టైంలో సరిగ్గా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అనుకున్న సమయంలోనే యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు ఎరగొట్టి ఎగ్జామ్స్కి అటెండ్ కాకుండా మానుకున్న వాళ్ళ సంవత్సరాలు వేస్ట్ అయిన వాళ్ళని మేము చూసాం. దేవుడి కాపుదల ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడి సహాయం వల్లనే మనం ఏదైనా పొందుకున్నామంటే అదే ఆయన అంటాడు, దేవుడు సహాయం. దేవుణ్ణి బట్టి అతిశయపడుతున్నాము, ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవుని స్తోత్రం. సమాధాన స్థితి, మనకి సమాధానం, మనకి సంతోషంగా ఉండటానికి సమాధానము పరిచేవాడు మన దేవుడు. మన దేవుడు సమాధాన పరిచేవాడు, మన సహాయం చేసే దేవుడు. అందుకే ఎప్పుడే దేవుని బిడ్డలారా, దేవుడు మనని తన కృపలో జ్ఞాపకం చేసుకోండి, తన కృపలో మనకి సహాయం చేసే దేవుడు. అందుకే కష్టాలను చూసి మనం భయపడొద్దండి. శ్రమలు చూసి మీరు మా ఇంట్లో జరిగిన బయట వాళ్ళు వచ్చి ఆ గొడవకి మీరు చూస్తే భయపడతారు. మా పిల్లలు భయపడిపోయారు, ఎక్కడ పోకుండా మా డాడీని ఇబ్బంది పెడతారు. భయమే ఎవరికైనా. ఇంకా మా పాస్టర్ గారు అంటే అసలు నువ్వు ఎందుకు సౌండ్ పెడతావు, అసలు సౌండ్ పెట్టకుండా జరిగించడం అంటది. అసలు ఎందుకు సౌండ్ అంత ఇంత ఉండాలి. మరి దేవుడు ఇచ్చిన ఎక్కడ అన్ని మందిరంలో చేసేట్టు మనం చేస్తున్నాము. అంటే ఇంకా కొంచెం తక్కువ చేసుకుందాం, ఎవరికి డిస్టర్బెన్స్ కావద్దు. పక్కన పేషెంట్ వాళ్ళు కూడా పేషెంట్ ఉన్నారని లాస్ట్గా మ్యారేజ్ అని చెప్పారు. లీగల్గా ప్రొసీడ్ అయితే మనం కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతాం, తప్పదులే. కానీ అలాంటి స్థితిలో వద్దు. మనం అందరూ సమాధానం, అందరితో లోకంతో సమాధానంగా ఉండాలి, మనం ఇతరులతో సమాధానంగా ఉండాలి. మన ఎవరితో మన యేసయ్య సమాధాన పరుచు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు సమాధాన పరుచేవాడు. అందుకే ఎవరైతే కష్టాలు వస్తున్నాయో, ఎవరైతే కష్టాలు వస్తున్నాయని ఆ కష్టాలు ఆహ్వానించడం కాదండి. కొన్ని కష్టాలు దేవుడు పెడితే అది పరీక్ష. యోబుని పరీక్షించినట్టు నిన్ను పరీక్షిస్తున్నాడేమో, రెండంత ఆశీర్వాదాల కొరకు.
అందుకే కృంగిపోవద్దు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఎంత గొప్ప మాట అంటాడు చూడండి. మనము ఈరోజు ఎంత గొప్ప ధన్యులు అంటే చదవండి. నా నిమిత్తము 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ మాటలల్లా పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. హల్లెలూయా, మీరు ధన్యులు. చూడండి, పౌలు ధన్యుడండి. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న నువ్వు నేను కూడా ధన్యులమి. ఎందుకంటే ప్రభు నిమిత్తము హింసించి మీ మీద అబద్ధము చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము. హల్లెలూయా. దేవునిలో శ్రమలు వచ్చినప్పుడు పరలోకములో మన ఫలం అధికమవుతుందంట. దేవుని నిమిత్తము మనకి కష్టం వచ్చినప్పుడు, దేవుని నిమిత్తము మనకు వేదన వచ్చినప్పుడు మనము పరలోకములో ఫలము పొందుకున్నట్లే. హల్లెలూయా. ప్రభు నిమిత్తము ప్రియ దేవుని బిడ్డలారా, ఓ దేవుని ప్రియులరా, ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఒక సంఘముగా మనం ఏర్పాటు చేసుకొని ఆత్మతో ఆత్మీయ సిద్ధపాటులో మనం ముందుకు సాగుతున్నాం. ఆత్మీయ జీవితం పొందుకుంటున్నాం. సంఘము ఏకాత్మ ఉండాలి. సంఘములో ఒకే ఆలోచన, ఒకే తలంపులు. సంఘము అంత కలిసికట్టుగా మనం ముందుకు సాగాలి. సంఘం మనం అభివృద్ధి పరుచుకోవాలి. సంఘము ఇది ఆశీర్వాదకరం అండి. సంఘము ఎంతగా అభివృద్ధి పొందుకుంటా ఉంటే, సంఘం ఎంతగా ఆశీర్వాదంతో నింపబడుతూ ఉంటే, మన వ్యక్తిగతంగా మన కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు వ్యక్తిగతంగా కనీసం సంఘం గురించి ప్రార్థన కూడా చేయట్లేదు అనుకుంటున్నాను నేను. స్త్రీల సమాజం కుంటుపడిపోయింది. దాని గురించి ఆలోచన, ప్రార్థన చేయట్లేదు. సండే స్కూల్, యూత్లు ఉన్నారు. యూత్ 2-3 సవలతో పోతారు అనుకుంటే మళ్ళీ తరకరేవో. కానీ ప్రార్థన చేయాలి. దేవుడు ఏర్పాటు చేస్తాడు. కనుక ఈరోజు దేవుని యొక్క కృపలో ఇదిగో ఎవరు కృంగిపోవద్దమ్మా, ఎవరు బాధపడద్దు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు సహాయం చేసే దేవుడు నేనే. నీకు సహాయం చేసే మనుషులు సహాయము కొంతవరకు ఉంటుంది, కానీ నా సహాయము జీవిత కాలం అంతా ఉంటది. హల్లెలూయా. నీ జీవిత కాలం అంతా నా సహాయం ఉంటది. ఒక్కసారి దేవుడు ఆయన ఆశీర్వాదాలను వర్షం కుమ్మరించాలనుకోండి, ఇంకా పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు వస్తానే ఉంటాయి. హల్లెలూయా. నా జీవితంలో నేను చూశాను. శ్రమలు పడ్డాను, చాలా కష్టాలు పడ్డాను. హైదరాబాద్కి వచ్చిన కొత్తలో అన్నిలుగా, అంటే దేవుని ఎదక ముందు, రక్షణ లేకముందు, ఇప్పుడు ఆరాధనకి వెళ్ళకముందు, చర్చిలో ఒక మెంబర్ కాకముందు శ్రమలు అనిపించాను. బాప్తిసం తీసుకోకముందు కష్టాలు అనిపించాను. కానీ ఎప్పుడైతే ప్రభు కృపలో రక్షణ పొందుకున్నానో కొంచెం తిరిగి లేదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి సమస్తము. అంతకుముందు నాకు కష్టాలు ఉండేవి, బాధలు ఉండేవి. కానీ ఇప్పుడు ఏ కష్టం వచ్చినా ప్రభువే ఆ కష్టాన్ని ముందుండి ఆ కష్టం నుంచి నన్ను తప్పిస్తున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరందరూ పరలోక ఫలములు, పరలోక ఆశీర్వాదాలు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఫలాలు పొందుకోవాలి. మీరందరూ సంఘములో స్థిరపడలే, సంఘంలో నమ్మకంగా ఉండండి. సమయం పోగొట్టుకోవద్దండి. దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని యొక్క కృపలో ఎదగండి. భయభక్తులు కలిగిన వారు, ఇందాక చెప్పాం కదా, దావీదు అన్నాడు, ధైర్యంగా అంటున్నాడు, నన్ను తప్పించగలడు నా దేవుడు అని ఒక ధైర్యంగా ఒక మాట అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ధైర్యంగా నన్ను తప్పించగలడు అంటే ఆపదల నుంచి, కష్టాల నుంచి, వేదల నుంచి, బాధల నుంచి నన్ను తప్పిస్తాడు నా దేవుడు. ఎందుకంటే నేను విశ్వాసంగా దేవుల్లో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి. కానీ భక్తిహీనులకు వాళ్ళకి శ్రమలు, వాళ్ళకి కష్టాలు, అవి పర్మనెంట్ శ్రమలు. భక్తిహీనులకు వచ్చే శ్రమలు పర్మనెంట్గా ఉంటాయండి. కానీ దేవుళ్ళు ఉన్న వారి శ్రమలు వచ్చినా కానీ అవి ఆశీర్వాదంగా మారుస్తాడు. అందుకే మీరు కుంగిపోవద్దు, బాధపడొద్దు. దేవుని యొక్క కృప నిమిత్తము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదములు, భూలోక సంబంధమైన ఆశీర్వాదములు మీరందరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యం ముగిసిన కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. వాక్య నిమిత్తమైన ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ప్రభువా.